చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోనే వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. మూడో కంటికి తెలియకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు. ఇక రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలు ఇలా ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే రోజులు సీఎం జగన్ తీసుకొచ్చారని కొడాలి తెలియజేశారు. అగ్రకుల పేదలు ఆత్మగౌరవంతో జీవించే రోజులను సీఎం జగన్ తీసుకొచ్చారన్నారు. ఇక పేదల మంచి కోసం పథకాలు అమలు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలించిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. పెన్షన్ కోసం ఆఫీస్కు వెళ్ళి గంటల 10 మందిలో వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్లు తెచ్చుకుంటున్నారు అన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో పబ్లిక్గా చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో ఎవరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది, వాళ్ళు ఎవరు అన్నది మూడో కంటికి తెలవకుండా వారింటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఒక బాధ్యతగా వాళ్ళ హక్కుగా వాళ్ళు పెన్షన్లని అందుతున్నారు. ఈరోజు పేదవాడికి కావచ్చు, ధనికుడికి కావచ్చు, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావలసినది పిల్లలకి చదువులు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రాణం పోకుండా, ఆర్థికంగా భారం కాకుండా, అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించేటువంటి ప్రభుత్వం. అదేవిధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని. ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళు